అదేదో సినిమాలో ఉంటుంది. బ్రహ్మానందం దొంగతనం చేస్తూ ఉంటారు. మెడలో చైన్ లాగడం, లేకుంటే జనాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయడం. అప్పుడే దొంగతనం చేస్తారు, అప్పుడే దొరికిపోతారు. అప్పుడే బెదిరిస్తారు, అప్పుడే దొరికిపోతూ ఉంటారు. ఇలా దొంగతనం చేసి అలా దొరికిపోవడం బ్రహ్మానందం స్పెషాలిటీ ఆ సినిమాలో. సీరియస్లీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షానికి సంబంధించిన కొందరు నాయకులు అండ్ పాలకపక్షానికి సంబంధించిన మీడియా అత్యుత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద విమర్శలు చేయడమో, ఏదైనా బురద పూసే ప్రయత్నం చేయడం, అలా చిటికలో బూమరంగా మళ్ళీ వీళ్ళకే చుట్టుకోవడం భలే జరుగుతూ ఉన్నాయి. సీరియస్లీ ఇంతకు ముందే ఎందుకు నిన్నటికి నేను చూసుకోండి, థియేటర్లు నా సినిమా వస్తుంది కాబట్టి బంద్ చేస్తున్నారు, కుట్ర, దాని వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి సాక్షాత్ డిప్యూటీ సీఎం అంటే తీరా చూస్తే చిటికలు అట్లా ఆ మాట అనేది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జే చివరికి ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసుకున్నారు. రంగేలేశారు. పుసక్కని వీళ్ళకే బూమరంగా చుట్టుకుంది. బాబా అందులో ఆ ఎపిసోడ్లు ఏమయ్యారు. మళ్ళీ హైదరాబాదులో చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొందరు ఏదో డ్రగ్స్ రిలేటెడ్ కేసులో దొరికారట సేవిస్తూ. అందులో ఒక ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ అనే ఒక అతను కూడా ఉన్నారట. అయితే గుణశేఖర్ అనే అతను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి గన్మెన్గా పనిచేశారట. ఇంతకుముందు పనిచేశారట. అయిపోయి ఇంతకుముందు పనిచేశారు, ఎప్పుడోసారి పనిచేశారని ఒక లింకు దొరకగానే తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ టీవీ, వాళ్ళ మీడియా, అదిగో హైదరాబాదులో అరెస్టు, వైసీపీ ఎంపీకి గంజాయి లింక్స్, హైదరాబాదులో బయటపడ్డ గంజాయి హైదరాబాదులో బయటపడ్డ గంజాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీకి లింక్, అదిగో తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ గన్మ్యాన్పై ఈ విధమైన వరుసపెట్టి వార్తలు. అదేదో గురుమూర్తి గారికి పూసేద్దాం తొందర వైసీపీ కదా పూసేద్దామని. బేసిక్గా వీళ్ళు పూయాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తి అటు సైడ్ ఉన్న వ్యక్తి ఎవరు అన్నది కూడా పాపం వీళ్ళు చూసుకోరు. ఆ తర్వాత ఒక్కోటి నిజాలు బయటకు వచ్చాయి. అసలు ఆయన ఇప్పుడు వైసీపీ ఎంపీకి గన్మెన్ కాదని, 4 నెలల క్రితమే ఆ గన్మెన్ని ఎంపీ వెనక్కి పంపించేశారు అని, అంటే సరెండర్ చేయించేశారు అని, అదే ఆయన మీద వేరే ఏవో అలిగేషన్స్ ఉండి అవి ఎంపీ దృష్టికి వస్తే అవసరం లేదని చెప్పి ఆయన పంపించేశారు. ఇప్పుడు అక్కడెక్కడ ఆయన ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతిలో పనిచేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన మెడికల్ లీవ్లో ఉన్నారట. మరి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ బయట అంటే గంజాయిలో దొరికితే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కదా చెడ్డ పేరు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కదా. మధ్యలో 4 నెలల కింద పంపించిన వైసీపీ ఎంపీకి ఏం సంబంధం? 4 నెలల కింద పంపించేసిన వైసీపీకి ఎంపీకి ఏం సంబంధం? ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు ఆయన ఏఆర్ కానిస్టేబుల్? ఆ డిపార్ట్మెంట్కు, లేకుంటే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. అది ఎవరు చిన్నపిల్లలను అడిగినా కూడా చెబుతారు, కదా. అంటే బూమరంగా వీళ్ళకు చుట్టుకుంటుంది కదా. ఇవన్నీ ఆ మినిమం లాజిక్లు ఆ మినిమం లాజిక్లు కూడా ఉండవు. పైపెచ్చు గురుమూర్తి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మీద, కొన్ని నిర్ణయాల మీద దేశంలోని కొన్ని సంస్థలకు, ప్రెస్టీజియస్ సంస్థలకు, కొన్ని విచారణ సంస్థలకు, న్యాయస్థానాలకు, రకరకాల కాన్స్టిట్యూషనల్ బాడీస్కి కంప్లైంట్ చేసుకుంటూ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఎక్కడ దగ్గర దొరకపోతారు అనుకున్నారు. ఇట్లా సంబంధం లేకుండా ఆయనకు పూసే ప్రయత్నం చేశారు. బూమరంగా వాళ్ళకే చుట్టుకుంది. ఆయన నెక్స్ట్ ఈ మొత్తం ఎపిసోడ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని ప్రధానికి, కేంద్ర హోంశాఖ మంత్రికి ఆయన ఒక లేఖ కూడా రాశారు ఇమ్మీడియట్గా. తిరుపతి ఎంపీ గారు అందరికీ తెలుసు, ఆయన ఇటువంటి వ్యవహారాలు ఉండవు. ఆయన పని ఏంది ఆయన చేసుకునే రకం, లేకుంటే విచ్చలవిడిగా ఏదో సంపాదించాలని ఆలోచన ఉన్నది కాదు. ఏదైనా ఎంపీ పరిధి వరకు ఎంత అవసరమో, ఏదేదైతే అవసరమో ఆ పని చేసుకుంటూ పోయే రకం. ఇంకా మిగతా ఎక్స్టర్నల్ అంటే యాక్టివిటీస్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసింది కూడా ఉండదు. వీళ్ళు అత్యుత్సాహంతో పోయి ఆయనకు పోతే ఏమైంది? మళ్ళీ బూమరంగా ఇక్కడికే వీళ్ళవన్నీ అబద్ధాలు ఏదో పూసే ప్రయత్నం. ఆయన దగ్గర గన్మెన్ కూడా కాదు ఇప్పుడు, ఆయన దగ్గర గన్మెన్ కాదు, ఎప్పుడో పంపించేశారు. అది మర్చిపోయి ఇంకా అయిపోయాయి, లింకులు పెట్టేసుకుంటూ పోయారు. చివరికి బూమరంగా అవుతారు. నేను చెప్పాను కదా, ఇట్లా అత్యుత్సాహపడడం, అట్లా దొరికిపోవడం భలే ఉంటుంది వీళ్ళకి, ఇంట్రెస్టింగ్గా.